కౌసల్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు చెప్పాడు వర్ధనమ్మకి. ప్రణతి వర్క్ మొదలుపెట్టినప్పుడు ఆమెకి కావలసిన సహకారం అందించే ఏర్పాట్లు చూడమని. ప్రణతి ఆ గది గురించి ఆమె సలహా చెప్పాక వర్ధనమ్మ కిందకి వెళ్ళి కొంతమంది పనివాళ్ళని వెంటబెట్టుకునొచ్చింది. ప్రణతి, వర్ధనమ్మ కలిసి ఆ పనివాళ్ళ సహాయంతో ఆ గదిని అందంగా నీట్‌గా సర్దారు. ఆ రోజుకి అమృత్ ఉంటే కనుక ఆ రూమ్ ఎలా సర్దుంచుతారో అలా సర్దుంచారు. ఇంకా అమృత్‌కిష్టమైన వస్తువులను, అతనికిష్టమైన ఫుట్‌బాల్ స్టార్ ఫోటో పెట్టించింది. ఇంకా ఆలోచించి అతనికిష్టమైన బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ పిక్స్ కూడా పెట్టించింది. అది అమృత మనసులోని కోరిక. అలా తన గదిలో అతనికిష్టమైన స్టార్స్ ఫోటోస్ పెట్టుకోవాలని. కౌసల్‌కి ఇష్టం ఉండదేమో అని అతను ఎప్పుడూ అలా ఫోటోలు పెట్టుకోవడానికి సందేహించేవాడు. ప్రణతికి చెప్పేవాడు. "ఒకసారి కౌసల్‌ని అడిగి చూడు. ఒప్పుకోడని ముందే ఎందుకనుకుంటావ్?" అననేది ప్రణతి. కౌసల్‌కి న్యూ ఇయర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలని అమృత్ కౌసల్‌ల ఫోటోని పెయింట్ చేయించి ఫ్రేమ్ కట్టించాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ అలాగే ఉంది. దాన్ని కప్‌బోర్డ్‌లో పెట్టింది ప్రణతి. న్యూ ఇయర్ ఈవెంట్ రోజు పార్టీలో ఆ బహుమతిని అమృత్ తరపున అమృత్ బెస్ట్ ఫ్రెండ్‌గా తను కౌసల్‌కి ఇవ్వాలననుకుంది. ఆ గదిలోని వర్క్ అంతా అయ్యేసరికి సాయంత్రమైంది. వరదనం ఇచ్చిన కాఫీ తాగి బయట లాన్‌లో పనులు చూడ్డానికి వెళ్ళింది ప్రణతి. ప్యాలెస్ చాలా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్యాలెస్ ముందు భాగంలో లాన్ ఏరియా కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ లాను ఆనుకొని గులాబీల తోట ఒకవైపు ఉంటే, ప్యాలెస్‌కి మరోవైపున పళ్ళ తోటలు, మామిడి తోటలు ఉన్నాయి అప్పట్లాగే. లాన్‌లోకి వెళ్ళింది ప్రణతి. 3 సంవత్సరాల క్రితం న్యూ ఇయర్ వేడుకల కోసం ప్యాలెస్‌లో చేసిన ఏర్పాట్లు గుర్తొచ్చాయి ప్రణతికి. ఈ సంవత్సరం మరింత అందంగా అలంకరణ చేయించాలని ఆమె అనుకుంది. మనసులోనే ఊహా చిత్రాన్ని చిత్రించుకుంది. ఆమెకు తెలిసినంతవరకు కౌసల్, అమృతుల అభిరుచులను, ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని డెకరేషన్ ప్లాన్ చేయాలనుకుంది. ప్యాలెస్ మేనేజర్ సుధాకర్ కొద్దిసేపట్లోనే ఆమె దగ్గరకొచ్చాడు. ప్యాలెస్‌లో స్టాఫ్ అంతా చాలా అలర్ట్‌గా ఉంటున్నారు. వాళ్ళ క్రమశిక్షణ చూసి ముచ్చటేసింది ప్రణతికి. అదంతా కౌసల్ వల్లే అని ఆమెకర్థమైంది. ఆమె ఆఫీసులో ఉన్న 4 రోజుల్లో చూసింది. అక్కడ స్టాఫ్ కూడా చురుగ్గా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే అన్ని కంపెనీలు మేనేజ్ చేస్తూ బిజినెస్ రంగంలో తారాపదంలో ఉన్నాడు అనుకుంది ప్రణతి. లాన్‌లో ఎటువంటి ఏర్పాట్లు ఎక్కడెక్కడ చెయ్యాలో అన్నీ నోట్ ప్యాడ్‌లో నోట్ చేసుకుంది. ఆ ప్లానింగ్ ప్రకారం ఏమేం కావాలో డీటెయిల్స్ సుధాకర్‌కి చెప్పింది ప్రణతి. సుధాకర్ అన్నీ శ్రద్ధగా విని అతను చేయవలసిన ఏర్పాట్లన్నింటినీ రివ్యూ చేసుకున్నాడు. వీలున్నంత త్వరగా ఆ ఏర్పాట్లన్నీ చేయించేస్తానని, ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పినా కూడా అన్ని ఏర్పాట్లు అయిపోతాయని అని చెప్పాడు. ఆ రోజు వర్క్ మొదలుపెట్టినప్పటి నుండి అన్నీ సక్రమంగా జరిగిపోయాయని రిలీఫ్ ఫీల్ అయింది ప్రణతి. అలా వర్క్ జరిగితే అనుకున్న దానికి కొంచెం ముందే ఏర్పాట్లన్నీ రెడీ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి సరిచూసుకోవడానికి సమయం దొరుకుతుంది కాబట్టి ఇంకా బాగా ఏవైనా చేంజెస్ చెయ్యాలంటే చెయ్యొచ్చు అనుకుంది. ఆ పనులన్నీ చూశాక తన గదిలోకొచ్చింది ప్రణతి. ఆ రోజు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంది మళ్ళీ. మర్నాటి నుండి రోజులో కొంత సమయం ప్యాలెస్ లోపలి గదుల అలంకరణ గురించి, మరికొంత సమయం లాన్‌లోని డెకరేషన్ గురించి కేటాయించాలని అనుకుందామె. రాత్రయ్యేటప్పటికి అంతకు ముందు రోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చింది ప్రణతికి. నిన్న జరిగినట్లే ఇవాళ కూడా జరుగుతుందా అని అనిపించింది. ఒకవేళ జరిగినా కౌసల్ని తను కాదనలేదు. అతనికి అడ్డు చెప్పడమనేది ఆమె ఊహించుకోలేదు కూడా. అతనంటే పిచ్చి ప్రేమ తనకి. అది అవధుల్లేని ప్రేమ. ఆ ప్రేమ ఆమె మనసులో ఎప్పుడు ఎలా మొదలైందో ఆమెకు కూడా తెలీదు. కౌసల్ని మొదటిసారి చూసినప్పటి నుండే అతను ఆమె హృదయంలో ప్రవేశించేశాడు. అప్పట్నుండి ఆ ప్రేమ పెరుగుతూనే ఉంది. ప్రణతి కౌసల్ నుండి ఏమీ ఆశించలేదు కూడా. అతను తనని ఇష్టపడాలని, ప్రేమించాలని కూడా ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అతనికి కూడా తన మీద ఇష్టం ఏర్పడింది అంటే అది తన అదృష్టం అంతే. కౌసల్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించసాగింది ప్రణతికి. అతనికి దగ్గరగా ఉండాలని, అతనికి తోడు నీడగా అతనితో పాటే ఉండాలని ఆమె మనసంతా కోరికతో నిండిపోయింది. కానీ కౌసల్ మళ్ళీ కనిపించకపోవడంతో ప్రణతి మనసు ఆమె మాట వినకుండా అతని కోసమే తపించసాగింది. అతను నిన్నంతా ఆఫీసుకి వెళ్లకుండా ప్యాలెస్‌లోనే ఉండిపోవడం గుర్తొచ్చిందామెకి. అటువంటప్పుడు అతనికి చాలా ముఖ్యమైన పనులు ఉండుంటాయి. అందుకే పొద్దున్నే వెళ్ళిపోయుండొచ్చు ఆఫీస్‌కి అనుకుని సమాధాన పడింది. నిన్న తన గది నుండి వచ్చేశాక కౌసల్ మళ్ళీ నన్ను చూడలేదు. నాతో మాట్లాడలేదు. కనీసం ఫోనైనా చేయలేదు. అతను ఏమనుకుంటున్నాడో నాకెలా అర్థమవుతుంది?
నేను కౌసల్ని ఎప్పటినుండో నా గుండెల్లో నిలుపుకున్నాను. ఇప్పుడతను నా జీవితంలోకొచ్చాడు. నేను అతని జీవితంలో ఉన్నా లేకపోయినా అతను మాత్రం నా జీవితంలో ఎప్పటికీ ఉంటాడు. అసలు అతనే నా జీవితం. కౌసల్ ఇంక నా గురించి ఆలోచించినా, ఆలోచించకపోయినా అతనిని నేను ఇబ్బంది పెట్టను. ఇలా ఎందుకు చేశావని ఏ ప్రశ్నలు వెయ్యను. నాకు ఈ జన్మకి ఎంత అదృష్టమిచ్చావు చాలు అని అతని సాన్నిహిత్యంలో గడిపిన మధుర క్షణాల్ని తలుచుకుంటూ జీవితాన్ని గడుపుతాను. ఎవరి ప్రేమ దొరకని నాకు కౌసల్ అందించిన అనురాగం కొద్దిసేపైనా ఒక జీవితానికి సరిపోయేంత తృప్తినిచ్చింది అనుకుంటూ కళ్ళు మూసుకుంది ప్రణతి. అతను తనని ప్రేమగా కౌగిలించుకోవడం గుర్తొచ్చింది ప్రణతికి. హృదయం పరవశానికి లోనైంది. తను అతనిని ప్రతిఘటించకపోవడం కూడా గుర్తొచ్చిందామెకి. కౌసల్ తనని దగ్గరకు తీసుకున్నప్పుడు వద్దని నిరోధించకపోవడం, అతను తనని తప్పుగా అర్థం చేసుకున్నాడా అన్న డౌట్ కూడా వచ్చింది ప్రణతికి. ఆమెలో పౌరుషం కలిగింది. కానీ కౌసల్ మీద ఆమెకున్న అమితమైన ప్రేమ ముందు ఆ పౌరుషం నిలబడలేకపోయింది. కౌసల్ ఏదేననుకొని తను మాత్రం అతనిని ప్రాణాధికంగా ప్రేమిస్తూనే ఉంటుంది అనుకున్న తర్వాత ఆమెకి మనశ్శాంతిగా అనిపించింది. పొద్దుట్నుండి పనులతో అలసిపోయింది కాబట్టి ప్రణతి స్నానం చేసి ఫ్రెష్ అయింది. కౌసల్ ఇంకా వస్తాడేమో, మార్నింగ్ కూడా అతనితో బ్రేక్ఫాస్ట్ చేయలేదు. డిన్నర్ అయినా కలిసి చేద్దాం. అదే సమయంలో ఉదయం నుండి చేసిన పనుల గురించి కూడా అతనితో మాట్లాడదాం అనుకుందామే. కింద హాల్లో కూర్చుని అతని గురించి ఎదురు చూడాలనిపించి కిందకొచ్చింది. ఎంతసేపు వెయిట్ చేసినా కౌసల్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వర్ధనం అడిగింది ప్రణతి. కౌసల్ ఎప్పుడొస్తాడో ఫోన్ ఏమైనా చేసి చెప్పాడా అని. అతను ఇంటికొచ్చేది రోజూ ఒక టైం ఉండదని, ఒక్కోసారి బాగా లేట్ అవుతుందని చెప్పింది వర్ధనమ్మ. అయినా కూడా చాలాసేపు కౌసల్ కోసం డిన్నర్ కూడా చేయకుండా కింద హాల్లోని ఎదురు చూస్తూ కూర్చుంది ప్రణతి. వర్ధనమ్మ బలవంతం పెట్టింది ప్రణతిని భోంచేయమని. నువ్వు డిన్నర్ చేసేయమ్మా. కౌసల్ బాబు వచ్చారంటే మొదట నన్ను ఇదే ప్రశ్న అడుగుతారు. ఆ అమ్మాయి డిన్నర్ చేసిందని. నువ్వింకా చేయలేదని చెప్పాననుకో నిన్నేమీ అనరు, కానీ నన్ను అంటారు తినేయమ్మా అంది వర్ధనమ్మ. ఆ మాటకి నవ్వొచ్చింది ప్రణతికి. బాగానే అర్థం చేసుకుంది ఈ వర్ధనమ్మ కౌసల్ని. నన్నేమీ అండంట కానీ నేను డిన్నర్ చేయకపోతే ఆమెనంటాడంట. తన వల్ల వర్ధనమ్మని ఎందుకు మాట అనిపించడం అనుకుని డిన్నర్ చేయడానికి కూర్చుంది ప్రణతి. అదే సమయంలో వర్ధనమ్మకి కాల్ చేశాడు కౌసల్. డిన్నర్కి రావడం లేదని. కౌసల్ బాబుకి బిజినెస్ మీటింగ్ ఉందటమ్మా. అతని కోసం నేను వెయిట్ చేయొద్దన్నాడు. నిన్ను డిన్నర్ చేసేయమన్నాడు అంది వర్ధనమ్మ ప్రణతితో. నేను డిన్నర్ చేయకుండా అతని కోసం వెయిట్ చేస్తున్నానని అతనికి ఎలా తెలుసు? అతను కూడా నా గురించి ఆలోచిస్తున్నాడా అనుకోగానే ప్రణతి మనసులో పులకింతలు రేగాయి. డిన్నర్ చేసేసి తన గదికి వెళ్ళిపోయింది ప్రణతి. బెడ్ మీద వాలిపోయింది. కానీ కౌసల్ పక్కనే ఉన్నట్టు పదే పదే అనిపించసాగింది. నిజంగా కౌసల్ ఎదురుగా ఉన్నప్పుడు చాలా తడబాటుగా ఉంటుంది ఆమెకి. అది బయటపడకుండా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతుందామె. అతని కళ్ళలోకి చూస్తే చాలు అవి ఆమెకి ప్రేమలోకాలకి తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ ప్రేమలోకంలో తామిద్దరే ఉంటారు. ఆమె తనువే వీణగా అతను ప్రణయ రాగాలెన్నో మీటుతాడు. కౌసల్, జీవితమంతా నీతో కలిసి ఉండాలనుంది. నువ్వు నన్ను ప్రత్యేకంగా ఏమీ చూడొద్దు. చల్లగాలికి నువ్వు సేద తీరినప్పుడు నీ అందమైన కలగా నేనొస్తే చాలు. నువ్వు వెన్నెల్లో విహరిస్తున్నప్పుడు నీ మనసులో ఒక అందమైన ఊహగా నేను మెదిలితే చాలు. నీకు సంతోషం కలిగినప్పుడు నీ పెదవులపై చిరునవ్వుగా ఉదయిస్తే చాలు. ఇదంతా ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటున్నావా? ఒక్క మాటలో చెబుతాను. నీ గుండె చప్పుల్లో నన్ను నిలుపుకో చాలు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నన్ను ఊపిరిగా ఉండనివ్వు చాలు. అతని హృదయం మీద తలపెట్టుకుని పడుకున్న అనుభూతిని పొందుతూ కళ్ళు మూసుకుంది ప్రణతి. ఆ రాత్రి 11 దాటిపోయింది కౌసల్ ఇంటికొచ్చేటప్పటికి. ప్రణతి ఆ రోజు ఏమేం పనులు చేసిందో తెలుసుకోవాలనుకున్నా తను నిద్రపోయింటుంది అనుకున్నాడు. డిన్నర్ బయట అయిపోవడంతో అతను తిన్నగా తన గదికి నడిచాడు. ప్రణతి గది దాటుతున్నప్పుడు ఆమె గదిలో లైటు వెలుగుతుండడం చూశాడు. ఒక్క క్షణం అతని నడక వేగం తగ్గింది. ఆమె గదిలోకి వెళ్ళాలి అని మనసు లాగింది. అంతకు ముందు రోజు ఆమెతో కలిగిన ఆ అనుభవం మదిలోకొచ్చి బాగా టెంప్ట్ చేసింది. కానీ నిగ్రహించుకున్నాడు. అదుపు తప్పిన కోరికలను అలాగే వదిలేస్తే జీవితం చిందరవందరవుతుంది అనుకున్నాడు. బలవంతంగా మనసుని మరల్చుకున్నాడు. అమృత్ గుర్తుకొచ్చాడు. ప్రణతికి అమృత్కి మంచి స్నేహం ఉండేదని గుర్తుకొచ్చింది. తను ఎవరినీ దగ్గరకు రానిచ్చేవాడు కాదు. అమృత్ అంటే తనకున్న ప్రేమ వల్ల ప్రణతి వైపు తన మనసు ఊగింది అనుకున్నాడు. అంతా బాగుంటే ఇప్పుడు అమృత్ కూడా తమతో ఉండేవాడు. ఈ ప్యాలెస్ మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేది. ఆనందానికి చిరునామా అన్నట్లు ఉండేది అనుకున్నాడు. ప్రణతి రూమ్ దాటాక అమృత్ గదొచ్చింది. కిటికీలు తెరిచి కనిపించాయి.
లోపల ఏదో డెకరేషన్ కూడా ఉన్నట్లు అనిపించింది. ఏదో అనుమానం అతని మనసులోకి ప్రవేశించింది. వెంటనే లాక్ ఓపెన్ చేసుకుని అమృత్ గదిలోకి అడుగుపెట్టిన కౌసల్ నిశ్చేషుడై నిలబడిపోయాడు. ఊహించని ఆ దృశ్యం కంటపడ్డమే కాకుండా అది అతనికి నచ్చనిది కావడంతో నరంలోనూ ఆవేశం కలిగింది. అతని కోపమంతా వర్ధనమ్మ మీదకి మళ్ళింది. ఎందుకు అతనికి ప్రణతి అలా చేసుంటుందన్న ఆలోచన అప్పటికి కలగలేదు. అప్పటికి చాలా రాత్రైంది కాబట్టి మర్నాడు పొద్దున్నే వర్ధనమ్మని గట్టిగా అడగాలనుకున్నాడు. కానీ ఇన్నాళ్ళకిప్పుడు ఇలా జరిగిందంటే ఎవరై ఉంటారు? అతని ఆలోచన వెంటనే ప్రణతి మీదకు వెళ్ళింది. ఎస్, తనే చెప్పుంటుంది. ప్యాలెస్లోకి తనే వచ్చింది. ఎన్నాళ్ళు ఎవరూ చేయింది తనే చేసి ఉంటుంది. తనకెవరిచ్చారా అధికారం? ఎవరినడిగి చేసింది అలా అని కోపంతో రగిలిపోయాడు కౌసల్. అప్పటికే అతనికి అమృత్ దూరమైన ఘటనలో ప్రణతి అరెస్ట్ అవడం గుర్తొచ్చి ఇంకాస్త కోపం ఎక్కువైంది అతనికి. ఆ అమ్మాయికి తెలియకపోతే ఈ నెల నుండి ప్యాలెస్లో ఉంటున్న వర్ధనమ్మ ఏం చేస్తోంది? నా గురించి ఆ అమ్మాయికి చెప్పాలి కదా. నాకు వ్యతిరేకంగా వెళితే ఎవరిని స్పేరు చేయను నేను అనుకుంటూ ఆ గదిలో నుండి బయటకొచ్చాడు. ఆ గది లాక్ చేసి అలవాటు ప్రకారం ఆ కీని ఆ గది బయటున్న టేబుల్ డ్రాలో పెట్టబోయి మనసు మార్చుకుని ఆ తాళం చెవిని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. తను అమృత్ని కోల్పోయిన రోజు నుండి ఇప్పటి వరకు అతని అంగీకారం లేకుండా ఆ గదిలోకి ప్రవేశించిన వారు లేరు. ఒక్క వస్తువును కూడా అటు నుండి ఇటు కదిపిన వారు లేరు. డ్రెస్ చేంజ్ చేసుకుని షవర్ చేశాడు. అయినా కోపం తగ్గలేదు, నిద్ర పట్టలేదు. మర్నాడు ప్రణతి ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయింది. కౌసల్ని కలిసి వర్క్ గురించి మాట్లాడాలని ఆమె ఉద్దేశం. నిన్నటి వర్క్ గురించి డిస్కస్ చేసి వాటికి అతను అంగీకారం తెలిపితే అప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చు అనుకుంది. ఆమె గదిలో నుండి బయటకొచ్చేటప్పటికీ కౌసల మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వర్ధనమ్మతో మాట్లాడుతున్నాడని అర్థమైంది ప్రణతికి. మాటల మధ్యలో అమృత్ గది గురించి మాటలు వినిపించేటప్పటికీ ఆ సంభాషణలో తన అవసరం కూడా ఉందనిపించింది ఆమెకి. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే కిందకొచ్చింది. అప్పటికే కౌసల వర్ధనమ్మతో ఆమె చెప్పేది వినకుండా గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రణతికి అర్థమైంది నిన్న అమృత్ గది సర్దడం అతనికి నచ్చలేదని. ఆ మాట చెప్పొచ్చు కదా, మళ్ళీ కావాలంటే ఎలా ఉందో అలా పెట్టేస్తాం అనుకుంది ప్రణతి. అప్పటి వరకు వర్ధనమ్మతో కఠినంగా మాట్లాడుతున్న కౌసల్ ప్రణతిని చూసేటప్పటికీ ఇంకా రెచ్చిపోయాడు. ప్రణతికి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అమృత్ గదిని అలా చేయడంలో నీ పాత్ర కూడా ఉందా అని కసురుకున్నాడు. అతను ఎన్నంటున్నా వర్ధనమ్మ ఏమీ మాట్లాడకుండా తల వంచుకుని నిలబడే ఉంది. ప్రణతిని అడిగి ఆమె చేయమన్నాకే అమృత్ గది సర్దామని ఆమె కౌసల్కి చెప్పొచ్చు. కానీ ప్రణతి పేరు కూడా చెప్పకుండా ఆమె అలాగే నిలబడి ఉండడంతో ప్రణతికి ఇంకా తను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందని అర్థమైంది. ఇందులో వర్ధనమ్మ ప్రేమేం ఏమీ లేదు. అమృత్ గది సర్దుదామనే ఆలోచన నిర్ణయం నావే అంది ప్రణతి. వర్ధనమ్మ జోక్యం చేసుకుని మాట్లాడబోయింది. కానీ ప్రణతి ఆమెని కళ్ళతోనే వారించింది. నా ఇంట్లో నా తమ్ముడి గది నా ఇష్టం వచ్చినట్టు ఉంచుకునే అధికారం నాకు లేదా? ఏంటి ఇంట్లో నీ పెత్తనం? నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అని అరిచాడు కౌసల్. న్యూ ఇయర్ అలంకరణ ప్యాలెస్ అంతా చెయ్యాలన్నది మన వర్క్ ప్లాను. ప్యాలెస్లోని గదులన్నీ అలంకరించాలని అనుకున్నాను. ఈ ఈవెంట్ అమృతికి ఇష్టమైనది ఈవెంట్ కాబట్టి అతని గది నుండే అలంకరణ మొదలు పెడితే బాగుంటుందని అనుకున్నాను అంది ప్రణతి నెమ్మదిగా. ఓ, అలా అనుకోవడం డిసైడ్ అయిపోవడం అంతా నీ ఇష్టమేనా? నన్ను అడగనక్కర్లేద్దా కసిరాడు కౌసల్. సడన్ గా అతనికి ప్రణతి చిన్నపిల్లలా, ఆమె పనులు చిన్నపిల్ల చేష్టల్లా అనిపించాయి. అందుకే కసురుకున్నాడు. నిన్నటి నుండి వర్క్ మొదలు పెడదామని అనుకున్నాను. అందుకే మొదలు పెట్టాను. మిమ్మల్ని అడగాలి, అడగలేదు, అందుకు సారీ అంది ప్రణతి. ఈవెంట్కి సంబంధించిన వర్క్ మొదలు పెట్టడానికి అడగలేదని అనడం లేదు నేను. అమృత్ గది గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో నౌకర్లు నీకు చెప్పే ఉంటారు. అమృత్ గదిలో ఆ రోజు నుండి ఆ వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. అవి కదిలించే ముందు నన్ను ఎందుకు అడగలేదు? అవి అప్పటి నుండి అలాగే ఉన్నాయంటే దాని అర్థం వాటిని కదిలించడానికి నేను అంగీకరించలేదనే కదా అర్థం. ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా అడిగాడు కౌసల్. మీ పర్మిషన్ లేకుండా అమృత్ గదిలోని వస్తువులు టచ్ చేసినందుకు సారీ. మీకు అలాగే కావాలంటే ఆ గదిలోని వస్తువులన్నీ ఇంతకుముందు ఎలా ఉండేవో అలాగే పెట్టేస్తాం మళ్ళీ. మీరు సాయంత్రం వచ్చేటప్పటికి ఆ గదిని అలాగే మార్చేస్తాం అంది ప్రణతి. ఆ గదిని అలాగే మార్చడం తర్వాత అసలు ఆ గదిలోకి ఎందుకు అడుగు పెట్టావు నువ్వు? నీకు ఏం హక్కు ఉంది ఆ గదిలోకి వెళ్ళడానికి, అక్కడ వస్తువులన్నీ ముట్టుకోవడానికి కఠినంగా అన్నాడు కౌసల్. అతనంత కఠినంగా మాట్లాడడంతో కోపం వచ్చింది ప్రణతికి. ఓ, ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. నన్ను అలా చేసినప్పుడు హక్కులు గుర్తుకు రాలేదేమో. ఏం హక్కు ఉందని నన్ను టచ్ చేశాడు అనుకుంది.
ఆమె ఏదో ఆలోచిస్తోందని ఆమె వైపే సీరియస్గా చూస్తున్నాడు కౌసల్. మరి నిన్న నీ గదిలోకొచ్చినప్పుడు ఏం హక్కుందని నా రూంలోకొచ్చావు అని నన్ను అడగలేదే నువ్వు? ఏ హక్కుందని నువ్వు నన్ను కౌగిట్లోకి లాక్కున్నావు అని నాకు కూడా నిన్ను అడగాలనుంది. ఆమె అంతరంగంలో సంఘర్షణ చెలరేగుతోంది. కానీ కంట్రోల్ చేసుకుంటోంది ప్రణతి. అలా అడిగితే అతనికి మరింత కోపం వచ్చేస్తుంది. ఇప్పటికే అరుస్తున్నాడు. అతనికి ఎదురు మాట్లాడి ఇలా ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతాడనిపించింది. అందుకే సంయమనంతో మాట్లాడుతోంది. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ప్యాలెస్ బయట లోపల కూడా మొత్తమంతా అలంకరించాలని మీరే చెప్పారు. అందులో భాగంగానే నేను ఆ గది కూడా అలంకరించాను అంది ప్రణతి. అయినా కూడా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి. అమృత్కి సంబంధించిన ఏ విషయంలో అయినా నేను చాలా పర్టికులర్గా ఉంటాను. యూ బెటర్ నో ఇట్ అన్నాడు. అతని ప్రతి మాటలోనూ అహంభావమే కనిపించి ఆమెని నార్మల్గా ఉండనివ్వడం లేదు. అణుచుకుంటున్న పౌరుషం బయటికి రాసాగింది. నన్ను టచ్ చేయడానికి నా పర్మిషన్ అవసరం లేదా? అమృత్ గదిలోని వస్తువుని టచ్ చేయాలంటే మాత్రం అతని పర్మిషన్ తీసుకోవాలా నేను? ఒక వస్తువు పాటికున్న విలువ కూడా లేదు నాకు. అసలు ఏమనుకుంటున్నాడే తను నా గురించి? నన్ను కూడా ఒక వస్తువుగా భావిస్తున్నాడా? టచ్ చేయాలనుకున్నప్పుడు టచ్ చేసి, వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేయడానికి నాకు అతనిస్తున్న విలువ అదేనా? నాకు కూడా మనసుంటుందని, నా ఫీలింగ్స్ని గౌరవించాలని అతనికి తెలియడం లేదా? ప్రణతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కౌసల ముఖంలో ఏ భావం కనబడకుండా నిలబడున్నాడు. అప్పటికే అతని బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో తినలేదో తెలీదు కానీ వర్ధనమిచ్చిన కాఫీ తీసుకున్నాడు. అయితే నన్ను దగ్గరకు తీసుకుంది నా మీద ప్రేమతో కాదా, అధికారంతోనేనా? నా మీద అతనికి హక్కు ఎవరిచ్చారు? అతన్ని ప్రతిఘటించకపోవడం వల్ల అతనికి ఆ హక్కుని నేను ఇచ్చాను అనుకుంటున్నాడా? నేను నా పూర్తి ఇష్టంతోనే అతనికి దగ్గరయ్యాను. అతను మాత్రం నాకు ప్రేమతో దగ్గర కాలేదని ఇప్పుడు అనిపిస్తోంది. నేను అతన్ని ప్రేమించినా అతను నన్ను కూడా ప్రేమించాలని నేను ఆశించలేదు. కానీ నా మీద కనీసం గౌరవం కూడా లేనప్పుడు అక్కడ అలా ప్యాలెస్లో ఉండడం, అతని దగ్గర ఉద్యోగం చేయడం కూడా అనవసరం అనుకుంది ప్రణతి. అతనికి తన మీద ప్రేమ లేదు అని అనిపించినప్పుడు కూడా ఆమెకి బాధ కలగలేదు. కానీ అతనితో స్నేహాలున్న అందరి అమ్మాయిల్లాగే తనని అనుకుని ప్రవర్తించాడని అర్థమయ్యేసరికి గుండెల్లో లావా ఎగిసింది. ఆమె ఆత్మ గౌరవం దెబ్బతింది. ఏ క్షణంలోనైనా దుఃఖం కట్టలు తెంచుకునేలా ఉంది. ఆమె మౌనంగా ఉండడం కూడా కోపం తెప్పించింది కౌసల్కి. ఇన్ని మాటలంటున్నా సమాధానం చెప్పవేంటి? నీతోనే మాట్లాడుతున్నాను. నాతో ముందుగా మాట్లాడి ఎందుకు నా అనుమతి తీసుకోలేదు? అంత స్వతంత్రం ఎవరిచ్చారు నీకిక్కడ? అన్నాడు కౌసల్. నిన్న తన రూంలో నుండి వెళ్ళిన తర్వాత ఆమె కూడా అతనికి కాల్ చేయకపోవడం కొంచెం కినుకుగా ఉంది కౌసల్కి. తనకి తానుగా ఆమెకి కాల్ చేసి మాట్లాడడానికి అతనికి అహం అడ్డొచ్చింది. ఆమె కూడా ఈగో ఫీల్ అయి కాల్ చేయలేదేమో అని అతను అపోహపడి ఆమె మీద ఇంకా ఎక్కువగా అరిచాడు. మీరే ఇచ్చారు నాకు ఆ అధికారం అంది ప్రణతి గట్టిగా. కౌసల్ నిర్ఘాంతపోయాడు. వర్ధనము నోరు తెరుచుకుని ప్రణతి వైపే చూస్తూ ఉండిపోయింది. నేనా అన్నాడు కౌసల్ ఆశ్చర్యంగా. న్యూ ఇయర్ ఈవెంట్ గురించి మీరు చెప్పినప్పుడు అమృత్ యాక్సిడెంట్ కేసులో శిక్ష పొందిందాన్ని నేను. నన్ను ప్యాలెస్కొచ్చి వర్క్ చేయమంటున్నారు. పర్వాలేదా అని అడిగాను. అప్పుడు మీరన్నారు శిక్ష పడ్డ తర్వాత కూడా అదే తప్పుని తలచుకుని బాధపడితే జీవితం ముందుకు సాగదు అని. నాకు చెప్పిందే మీకు కూడా వర్తిస్తుంది. మీరు మాత్రం అమృతనే తలచుకుంటూ ప్రతిరోజుని గడుపుతున్నారు. జరిగిపోయిన దాన్ని అనుక్షణం తలచుకుంటే ఆ క్షణాలు మళ్ళీ తిరిగొస్తాయా? ఆ గదిని ఆ రోజు ఉన్నట్లుగానే ఎందుకు ఉంచుకున్నారు? అమృతిని ఆ రోజు ఉన్నట్లుగానే తలచుకుని బాధపడుతున్నారు కదా. ఆ బాధని తొలగించి అమృతికి సంబంధించిన మంచి జ్ఞాపకాలని ఎందుకు ఉంచుకోరు? అందరి బాధలు తగ్గించుకోమని చెబుతున్నారు. మీ బాధని మీరు తగ్గించుకోవట్లేదు అంది ప్రణతి స్వరం పెంచి. ఆమె ముఖం ఆవేశంతో ఎర్రగా కందింది. అప్పటి వరకు అణుచుకుంటున్న ఆవేశం కన్నీటి ధారలైంది. ప్రణతి కళ్ళ వెంట ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని చూసి విచలితుడయ్యాడు కౌసల్. ఆమెకేం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఆమె అన్నమాటలు సత్యం కాదని అతను చెప్పలేకపోతున్నాడు. జీవితం అంటే గతంలోనే బ్రతకకూడదని, భవిష్యత్తు మీద ఆశతో వర్తమానంలో ఆనందంగా జీవించాలని అతను ప్రణతికి చెప్పాడు. ఇప్పుడు ప్రణతి అతన్ని ప్రశ్నిస్తోంది. అమృత్ విషయంలో గతంలోనే ఎందుకు జీవిస్తున్నారని. అతని దగ్గర ఆమెకి చెప్పడానికి సమాధానం లేదు. అదే కాకుండా ఆమెలో ఇంకా ఏదో ఉక్రోషం ఉందని అర్థమైంది కౌసల్కి. కానీ అది ఎందుకో అతనికి అర్థం కాలేదు. మౌనంగా చాలాసేపు ఆమె వైపే చూస్తుండిపోయాడు. తర్వాత ఒక మాట అన్నాడు. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఇలాంటి పరిస్థితులు రావు. నా జ్ఞాపకాలను మార్పు చేసే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం జరిగితే ఇక్కడ ఎవరిని ఉపేక్షించను, జాగ్రత్త అని గర్జించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకు నిలువెల్లా వణుకు పుట్టింది వర్ధనమ్మకు. ప్రణతికి ఉక్రోషం పొంగింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
కాళ్ళు వణుకుతున్నట్లు అనిపించి నిస్సత్తువ ఆవరించి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడిపోయింది ప్రణతి. అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని బలంగా అనిపిస్తున్నా ఆమెకి కౌసల్ మీదున్న ప్రేమ ఆ నిర్ణయం తీసుకొనివ్వకుండా వెనక్కి లాగుతోంది. కౌసల్ మానసిక స్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. కౌసల్ ఎంతటి ధీశాలైనా అతని బలహీనత అమృత్. అమృతిని పోగొట్టుకున్న బాధలో నుండి అతను బయటికి రాలేకపోతున్నాడు. అతను ఆ ఫీలింగ్స్ నుండి బయటికి రావాలి. అమృతిని ప్రేమించాలి. కానీ అమృత్ కోసం అతను అంత బాధపడుతూ ఉండిపోకూడదు అనుకుంది ప్రణతి. అదే సమయంలో వర్ధనమ్మ మనసులో కూడా ఇంచుమించు అలాంటివే ఆలోచనలు కదులుతున్నాయి. కౌసల్ని, అమృతిని కన్నబిడ్డల్లా ప్రేమించిందామె. ప్రణతి అతని మీద చూపిస్తున్న ఆపేక్షకి కళ్ళు చెమ్మగిల్లాయి వర్ధనమ్మకి. ప్రణతి మీద కూడా వాత్సల్యం కలిగింది. ఆమె దగ్గరకొచ్చి తల మీద చెయ్యేసి నిమిరింది. నిజమేనమ్మా, కౌసల్ బాబు గుండెల్లో చాలా బాధ దాచుకున్నాడు. నువ్వు కాబట్టి ఆ విషయం గురించి అంత ధైర్యంగా మాట్లాడావు. కౌసల్ బాబు బాధ చూసి నేను కూడా చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ ఆ బాబుకి మేం చెప్పలేం కదమ్మా అంది వర్ధనమ్మ. కౌసల్ మనసులో ప్రణతన్న ప్రతి మాట రింగుమంటూనే ఉన్నాయి. ఊహించని విధంగా అమృత్ దూరం అవడం అతను ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ప్రతి క్షణం అమృత్ గురించిన ఆలోచనలు తనను ఎలా బాధ పెట్టాయో కూడా గుర్తుకొచ్చింది. చిన్ననాటి నుండి అమృతిని ఎత్తుకుని పెంచాడు తను. వాడి ఆలనా పాలనా తనే చూసుకునేవాడు. వయసు మధ్య భేదం వల్ల తను తన చిన్నారి తమ్ముణ్ణి రక్షించుకోవాలి అన్న భావన బలంగా ఉండేదేమో. తల్లి లేకపోవడంతో ఆమె వెళుతూ వెళుతూ తన గుర్తుగా తమ్ముణ్ణి ఇచ్చి వెళ్ళింది అనుకునేవాడు. అందుకే చావుకి వ్యతిరేకంగా ఎప్పటికీ సజీవమై ఉండేలా అమృత తత్వాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండాలని అతనికి నామకరణం చేసేటప్పుడు తండ్రికి అమృత అనే పేరుని సూచించాడు. కానీ మనసుని పెనవేసుకున్న ముద్దుల తమ్ముడు అలా ఒక దుర్ఘటనకు బలైపోవడం కౌసల్ తట్టుకోలేకపోయాడు. విధి క్రూరంగా తన తమ్ముణ్ణి తన నుంచి దొంగలించడం అతనికి చాలా బాధ కలిగించింది. ఆ సంఘటనకు కారణభూతమైన వాళ్ళందరి మీద కోపం పెంచుకున్నాడు. ఆ దుర్ఘటనకి కారణమైందన్న ఆలోచనతో ప్రణతి మీద కూడా చాలా కోపంగా ఉండేది కౌసల్కి. ఆమెని చూసినప్పటి నుండి కలిగిన ఇష్టం వల్లనో, ఆమెనే మరీ మరీ తలవడం వల్లనో, లేక అతని అంతరంగంలో ఆమె పట్ల దాగున్న ప్రేమ దినదినాభివృద్ధి చెందడం వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో తెలియదు కానీ ప్రణతిపైన ప్రేమ చూర్లు వేసింది కౌసల్లో. అమృతపైనున్న ప్రేమకు మరొకరు పాత్రులు కాలేరెప్పటికీ. కానీ అతని హృదయంలో ఉన్న ప్రేమకు పాత్రమైన వాళ్ళు, అతనికి ఇంత దగ్గరగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరూ ఇంతవరకు లేరు. ప్రణతి అంతగా ఎందుకు కదిలిపోయింది అతనికి అర్థం కాకపోయినా ఆఫీసులో అడుగుపెట్టాక ఆ విషయాలన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టి పనుల్లో నిమగ్నమయ్యాడు. కౌసల్ వెళ్ళిన తర్వాత కూడా అతని ఆవేశం, అతని కోపం ఇంకా ఆ ప్యాలెస్ గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నట్లే అనిపించింది. ప్రణతికి మామూలు అవడానికి చాలా సమయం పట్టింది. వెళ్ళి అమృతి గదిని మళ్ళీ ఎప్పట్లాగే చేసేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది ఆమెకి. కానీ అలా చేయడం వల్ల మళ్ళీ ఒక నెగిటివ్ ఆలోచనల వలయంలోనే చిక్కుకుపోతాడేమో కౌసల్ అనుకుంది. అమృత్ అంటే అతనికి అమితమైన ప్రేమ. అందుకే అతను అమృత్ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు. ఆ జ్ఞాపకాల్ని దూరం చేసుకుంటే అమృతిని దూరం చేసుకున్నట్లే అనుకుంటున్నాడు. అందుకే అమృత్ గదిలోని వస్తువులను సర్దినందుకు అంతలా విరుచుకుపడ్డాడు. అలా తన మనసుకు బాధ కలిగించిన విషయాలను పదే పదే తలుచుకోవడం వల్ల తనను తాను కష్టపెట్టుకోవడం మినహా అతను సాధించేది ఏముంది? దానికంటే అమృత్ జ్ఞాపకాలను తనకు స్ఫూర్తినిచ్చే విధంగా మలచుకొని ఆ స్ఫూర్తితో సమాజానికి పనికొచ్చే మంచి కార్యక్రమాలు చేస్తే అమృత్కి ఆత్మశాంతి కలుగుతుంది. కౌసల్కి కూడా మనశ్శాంతి కలుగుతుంది అనుకుంది. ఒకరోజు వేచి చూద్దాం. అతను తనని తాను అడ్జస్ట్ చేసుకుంటే ప్రాబ్లమే లేదు. అలా కాకుండా అమృత్ పాత జ్ఞాపకాలను ఉన్నవి ఉన్నట్లుగా ఉంచేమని పట్టుబడితే అప్పుడు ఆలోచిద్దాం అనుకుంది. అతను మార్పు కోరుకోకపోతే ఈసారి అగ్నిపర్వతంలా పేలతాడేమో, తనను ప్యాలెస్లో నుంచి గెంటేస్తాడేమో. అప్పుడు అతనికి నచ్చినట్లుగానే చేసేద్దాం అనుకుంది. అంతేగాని తను అతనికి దూరం అవ్వలేదు. అసలు ఆ ఊహే భరించలేదు. ఇన్నాళ్ళు అతని ఊహల్లోనే దగ్గరైంది. ఇప్పుడు అతనికి వాస్తవంలో కూడా దగ్గరైపోయింది. అతను దాన్ని చిన్న విషయంగానే భావిస్తున్నాడేమో, తను మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. అతనికి దూరమై ఒకరోజు కాదు కాదు, ఒక క్షణం కూడా బ్రతకలేదు. అతనికి దూరం అవడం అంటే తనకి ఎంత శిక్షో తలుచుకుని చూరుటాకులా వణికిపోయింది ప్రణతి. అంతవరకు వచ్చినప్పుడు ఏదో విధంగా బ్రతిమలాడి అమృత గదిని ఎప్పట్లా మార్చేద్దాంలే అనుకుంది. అన్ని రకాలుగా ఆలోచించుకున్నా ఆమె మనసులో అశాంతి రేగుతూనే ఉంది. అది తగ్గాలంటే మనసుని డైవర్ట్ చేసుకోవడం ఒకటే మార్గం అనుకుంది.
చికాకుని తగ్గించుకోవాలంటే పనిలో మునగడం ఒకటే బెటర్ అనుకుంది. ప్యాలెస్లోని మిగతా గదుల మీద దృష్టి సారించింది. అయితే కౌసల్ గదిని అలంకరించాలా వద్దా అనేది ఆమెకు అర్థం కాలేదు. అమృత్ గదిని అతని పర్మిషన్ తీసుకోకుండా మార్పులు చేర్పులు చేయడం వల్ల ఎంత ఇష్యూ అయిందో గుర్తొచ్చింది. అందుకే కౌసల్ గదిలోకి వెళ్ళడానికి ఒకటికి 2 సార్లు ఆలోచించసాగింది. చివరకు కౌసల్ని పర్మిషన్ అడగాలనే నిర్ణయించుకుంది. వర్ధనమ్మ కూడా ఆమె ఆలోచనని బలపరిచింది. కౌసల్కి ఫోన్ చేసింది ప్రణతి. అతని గదిని డెకరేట్ చేయమని అతను పర్మిషన్ ఇవ్వడం ఆశ్చర్యం అనిపించింది ప్రణతికి. వర్ధనమ్మ కింది హాల్లో పనిలో ఉండడంతో ప్రణతి కౌసల్ గదిలో కడుగు పెట్టింది. అప్పటి వరకు కౌసల్ అరిచినవేమీ ఆమెకి గుర్తుకు రావడం లేదు. ఆమె మొదటిసారి అతని గదిలో కడుగుపెట్టిన క్షణం మరీ మరీ గుర్తుకొస్తుంటే మనసంతా అతనే నిండిపోయాడు. అతని గదిలోని ప్రతి వస్తువు ఆమెకు అత్యంత ఆత్మీయంగా అనిపించసాగాయి. దేనిని తాకినా అతనిని పలకరిస్తున్నట్టే అనుకుంది. కౌసల్కి సొంత మనిషిలా ఫీల్ అవుతూ ఆ గదిలోని పనులు చేసిందామె. సాయంత్రం వరకు ప్యాలెస్ డెకరేషన్కి సంబంధించిన చాలా పనులు పూర్తి చేసింది. కాసేపు వాకింగ్కి వెళ్లాలనిపించింది ప్రణతికి. వర్ధనమ్మని పిలిచి చెప్పింది తను వాకింగ్కి వెళుతున్నానని. ఆ దారి వాకింగ్ చేయడానికి బాగుంటుందని ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న దారి చూపించింది వర్ధనమ్మ. ప్రణతి షూస్ వేసుకుంటుంటే హ్యారీకి అర్థమైపోయింది ఆమె బయటికి వెళుతుందని. అది తోక ఊపుకుంటూ వెంటపడింది. ప్రణతి దాన్ని తనతో పాటు కిందకి తీసుకుని వచ్చింది. కింద ఆడుకుంటుంది, నేను చూస్తానులే అని వర్ధనమ్మంటే హ్యారీని ఆమెకు అప్పజెప్పి ప్యాలెస్ బయటికి నడిచింది ప్రణతి. ఆ ప్యాలెస్కి చుట్టుపక్కలున్న భవంతుల్లో వాళ్ళనుకుంటా కొంతమంది వాకింగ్ చేసుకుంటున్నారు ఆ దారిలో. ప్రణతి కూడా కొంతసేపు వాకింగ్ చేసింది. అక్కడ వాకింగ్ చేస్తున్న వాళ్లలో ఒక ఆమె ప్రణతిని పరిశీలనగా చూడసాగింది. ప్రణతికి ఆమెనంతకు ముందు ఎప్పుడో చూసిన గుర్తొచ్చింది. కానీ ఎవరు, ఎక్కడ చూశానో అన్నది సరిగ్గా గుర్తుకు రాలేదు. ప్రణతి ముందుకు వెళ్ళిపోతుంటే ఆమె ప్రణతిని ఆపింది. నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావా అడిగింది ఆమె ప్రణతిని. ఆమె ప్రణతిని ఏకవచనంతో మాట్లాడినా ప్రణతి పట్టించుకోలేదు. కానీ ఎవరో తెలుసున్న వ్యక్తి అనుకుంది ప్రణతి. ట్రై చేసింది కానీ పేరు వివరాలు గుర్తు రాలేదు. ఆలోచిస్తూనే ఆమె ప్రశ్నకి అవునని బదులిచ్చింది. నేనెవరో గుర్తుపట్టావా అందామె. ఆమె ముఖంలో వెటకారంతో కూడిన నవ్వు చూసేసరికి వెంటనే ప్రణతికి గుర్తొచ్చింది. ఆ యాక్సిడెంట్ కేసులో జరిగిందేదీ గుర్తులేక తను సరిగ్గా సాక్ష్యం ఇవ్వలేకపోయింది. ఈమె తన చేత సాక్ష్యం చెప్పించింది. ఆ రోజు పార్టీలో తను డ్రింక్ చేసిన విషయం ఆమె నిర్ధారణ చేయించింది. ఫస్ట్ టైం డ్రింక్ చేయడం వల్ల తను ఆ డ్రింకు ఇమడక వామిటింగ్స్ చేసిందని, తర్వాత తిక్కతిక్కగా ప్రవర్తించిందని మొత్తం తన విషయాలన్నీ కోర్టులో చెప్పింది. తర్వాత ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ప్రణతి కనిపించేది. ఆమె చాలా శ్రమపడి వాదించి తనకి శిక్ష పడేలా చేసిందని. ఆమెను ఎలా మరిచిపోయింది తను అనుకుంది ప్రణతి. ఆమె పేరు గీతాంజలి, అడ్వకేట్. ప్రణతికి వ్యతిరేకంగా కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె. గుర్తున్నారు అంది ప్రణతి. ప్రణతి స్వరం పీలగా ధ్వనించింది.